మొదటగా మారు మనసు పొందండి. 2 దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఇప్పుడు ఎక్కడ చూడండి, దేవుణ్ణి నమ్ముకుంటే పిల్లలు, దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు పోతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే అప్పులు పోతాయి, ఇవన్నీ జరుగుతాయి ఓకే. కానీ మొదటగా పరలోకం వెళ్ళాలంటే మనిషికి కావాల్సిన ఫస్ట్ ఏం కావాలా? మారు మనస్సు లేకుండా నువ్వు ఎంత విశ్వాసం ఉంచినా, ఎంత ప్రయాసపడ్డా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ముందు నీ అంతరంగంలో జెన్యూన్గా రిపెంటెన్స్, జెన్యూన్గా మార్పు చెందనంత వరకు ఎన్ని సంవత్సరాలు భక్తి చేయి, ఎన్ని సంవత్సరాలు కానుకలు ఇచ్చాయి, ఎన్ని సంవత్సరాలు కూటల్లో పాల్గొను, ఎన్ని టీవీ వర్తమానాలు, అన్లెస్ అండ్ అంటిల్ యూ రిపెంట్ యువర్ సెల్ఫ్ దేర్ ఈస్ నో ఎంట్రీ ఫర్ యూ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది కదా అసలైన బోధ. మొదట మారు మనసు పొందు, 2 దేవుని మీద విశ్వాసం ఉంచు. మారు మనసు కట్ చేశారు చాలా మంది సెలబ్రిటీ స్పీకర్స్. మారు మనసు లేదు. ఇప్పుడు వ్యభిచారి వచ్చాడు, మారు మనసు పొందు బ్రదర్. దొంగని మారు మనసు పొందు, హంతకుడిని మారు మనసు పొందు. నువ్వు మనసు మార్చుకో. చెప్పట్లే ఈ బోధలన్నీ కూడా దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడు, దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడు. మీరు 30 ఇస్తే దేవుడు 50 ఇస్తాడు, మీరు 50 ఇస్తే దేవుడు 70 ఇస్తాడు. ఇదేనా బోధ? ఇదే భయంకరంగా వ్యర్థమైన మాటలు చెప్పి మనల్ని మోసపరచటం అంటే.